నేటి రాశి ఫలాలు మిథున రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చేస్తున్న ఉద్యోగ యత్నాలలో తమ అంచనాలను అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ఆలోచనలను ఆచరణలో పెట్టి మంచి అభివృద్ధిని పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక ఈరోజు ఊహించని విజయాన్ని పొందుతారు. ఈ రాదనుకున్న ఉద్యోగం కూడా లభించే అవకాశం నిరుద్యోగులకు కనిపిస్తుంది. ఇక సోదర మైత్రి అనేది ఉంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు కఠినమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇక విద్యార్థులకు మంచి విజయాలనేవి సొంతమవుతాయి. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వీసా పొందడంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి ఆదాయం తగ్గిన అవసరాలకు డోకా అనేది ఉండదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరిచినా వాటి నుండి చివరాఖరుకు బయటపడతారు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ సోదరులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆత్మీయుల నుండి ఒక ముఖ్యమైన సమాచారం అనేది అందుతుంది. ఇక మిథున రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత హోదాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. కళాకారులకు వారు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడం ద్వారా సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మిథున రాశి మహిళలకి మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.